ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఒక్కడిగా బయలుదేరి పార్టీ నేడు 25వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి తెలంగాణ ప్రజలందరికీ 25వ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు అల్లాడుతున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి అలిపెరగని పోరాటం చేసి ఢిల్లీ మేడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. తర్వాత క్రమంలో ఈ తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఎంత భారతదేశానికే నెంబర్ 1గా నిరూపించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. ముఖ్యంగా ఆనాడు ఈరోజు చూసినట్టయితే రైతు బంధు దఫాల వారీగా వేస్తుండ్రు. రైతులకు అంతలేవు, పెట్టుబడి అయిపోయి కోతలు వచ్చే టయానికి రైతు బంధు వేస్తుండ్రు. ఆనాడు పంట పెట్టుబడి కోసం ముఖ్యంగా ముందస్తుగానే ఆనాడు కేసీఆర్ గారు వేయడం జరిగింది. అదేవిధంగా దళిత బంధు అయితే మరి వృత్తిదారులకైతే అనేక సంక్షేమ పథకాలు ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అందించడం జరిగింది. ఈనాడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క అన్నిటి పథకాలని శూన్యంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కవిత యొక్క పార్టీ కూడా ఎలాంటి ప్రభావం చూపదు. ఎందుకంటే గతంలో ఎంతోమంది పార్టీలు పెట్టారు, కనుమరుగైపోయారు. కానీ ఒక తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన కేసీఆర్ మాత్రమే రాష్ట్రాన్ని సాధించే వరకు కూడా ముందున్నటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని చెబుతున్నాం. కాళేశ్వరము కులేశ్వరానికి మాటలు చెప్తున్నటువంటి నాయకులారు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్టు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్టే ఈరోజు యాదాద్రి సూర్యాపేటకు కాళేశ్వర జలాలు మే నెలలో కూడా అందుతున్నాయంటే దానికి కాళేశ్వరం ఎంత గొప్ప కట్టడం మనం ఒకసారి ఆలోచించుకోవాలి. రాజకీయాలు విమర్శలు చేయండి కానీ ఆలోచనపరమైన విమర్శలు చేయాలి. కానీ ఒక ప్రాజెక్టు కట్టి నలుగురు రైతుల మేలు కోసం కట్టిన ప్రాజెక్ట్ని కూలేశ్వరం సమంజసం కాదంటా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి 100% అధికారం రాబోతోంది. చూస్తున్న ఈనాడు ప్రజలే చైతన్యవంతంగా మన గత సర్పంచ్ ఎలక్షన్లో కూడా చూసినారు. నాయకులు లేకున్నా కూడా మెజార్టీ స్థానాలు ఆ యొక్క ప్రజలే, తెలంగాణ ప్రజలే మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ వస్తేనే తెలంగాణ పచ్చగా ఉంటుంది. తెలంగాణ భూములు బీడుబారిన భూములన్నీ కూడా మళ్ళీ మాగాణాలను కూడా పచ్చదనం అనుకుంటాను ప్రజలే కోరుకుంటాం స్వచ్ఛందంగా. రేపు అధికారంగా రేపు జరిగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలవబోతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి దాదాపు 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ సైనికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారు ఏ సందర్భంలో అయితే పార్టీని ఏర్పాటు చేసి ఎలాంటి కష్టకాలంలో శూన్యం నుంచి మొదలై ఇవాళ ఈ పార్టీ ఇలా ఇంత పెద్ద ఎత్తున గవర్నమెంట్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడి ఎంతోమంది కార్యకర్తలను తయారు చేసుకొని నాయకులుగా ఎదిగించి కొత్త తరాన్ని, కొత్త యువకులను, కొత్త లీడర్లను సైతం తయారు చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాల్లోనే, ఒక దశాబ్ద కాలంలోనే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. ఒక్కటి కాదు, 2 కాదు, చెప్పుకుంటూ పోతే శాంతాడు అంటుంటుంది తెలంగాణ కేసీఆర్ గారు చేసింది తెలంగాణకు. 1 కాదు, 2 కాదు, మిషన్ భగీరథ అంటే దేశంలోనే నెంబర్ 1 ప్రాజెక్ట్. అది ప్రపంచంలోనే ఎక్కలేదు. మనం గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది. లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందనంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఒక కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ ఇక రైతులకైతే ఇక చెప్పతారం కాదు. మనం రైతు బంధు, రైతు బీమా ఇట్లాంటి పథకాలు ఏర్పాటు చేసి రైతులకైతే ఎనలేని సేవ చేసిండు. ఇవాళ మనం చూస్తున్న పరిస్థితి ఎట్లా ఉంది? గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉండే అంటే మళ్ళీ ఆంధ్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా ఉందో పరిస్థితులు మళ్ళీ అదే పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇవగనైనా మేలుకొని, సరే చేసిరు, ఒక మిస్టేక్ చేసిరు, అయిపోయింది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏంది, 420 హామీలు ఏంది, అవి ఎక్కడ పోయినాయి? ఇంతవరకు ఏ పథకం కూడా హామీగా నెరవేరలేదు. అన్ని వర్గాలను పీడించారు. అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలను ఇలా మభ్యపెట్టి ఇబ్బందుల పాలు చేసి ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ టచ్ చేసినా, ఏ మారుమూల ప్రాంతం పోయినా, ఎక్కడ మీటింగ్ పెట్టినా కేసీఆర్ గారు ఇలా తండోపతండాలుగా లక్షలాది మంది ఎందుకు వస్తున్నారా అంటే ఇలా ఇబ్బంది పడ్డారు జనాలు. ఇలా కొని తెచ్చుకున్నారు వాళ్ళు. ఇలా హైడ్రా అయితేంది, ఇలా ఇట్లాంటి ఇలా కూలగొట్టే విధ్వంసం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా అభివృద్ధి ఏం లేదనేది ఇలా ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇకనైనా మేల్కొని ఎక్కడ టచ్ చేసినా కూడా ప్రజల్ని రేవంత్ పోవాలి, సార్ రావాలనే పరిస్థితి నానుడి ఏర్పడ్డది. ఇప్పుడు తెలంగాణలో ఒకటే నానుడి ఏందయ్యా అంటే సైకో పోవాలి, సార్ రావాలంటున్నారు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రానికి మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ తెలంగాణను యథావిధిగా మళ్ళీ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలపాలని ఆశిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు
మన కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక కృష్ణార్జుల వలె, ఇద్దరు కృష్ణార్జుల వలె ఇలా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారికి ఒక కుడి భుజం లాగా, ఒక ఎడమ భుజం లాగా ఇద్దరు జోడెడ్ల మాదిరిగా ఉండి ఇలా పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని కార్యకర్తలకు ఇలా బాసటగా ఉండి బ్రహ్మాండంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతిపక్ష హోదాలో కూడా. కాబట్టి ఇలా రేపు కేటీఆర్ గారి సారథ్యంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి అధినాయకత్వంలో ఇలా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మూడోసారి ముచ్చటగా అధికారంలోకి వచ్చి గులాబీ జెండా ఎగరవేయడానికి సిద్ధమని మేము తెలియజేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ ఈ రోజుకి 26 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా ప్రజల హృదయాలలో అన్ని కులాల వారు, మతాల వాళ్ళ హృదయాలలో దూసుకుపోయిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అనగానే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులన్నీ జ్ఞాపకం వస్తాయి. అన్ని కుల మతాలకు అతీతంగా కాళేశ్వరం కానీ, నీళ్ళకు కానీ, నిధులకు కానీ, మన రైతులకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ ప్రతి ఒక్క కులానికి గుండెల్లో తూచుకుపోయిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు. ఈరోజు మాకు ఈ పార్టీ అయి 26 సంవత్సరాలు అయినందుకు మేమందరం చాలా గర్వపడుతున్నాము. ఇంకా రాబోయే కాలానికి కేసీఆర్ గారు మళ్ళా ప్రజల ఆశీర్వాదాలతోటి మళ్ళా వచ్చి ఇంకా చాలా పనులు చేయాలని ఇప్పుడు కేసీఆర్ గారు అనగానే రైతులు ఆలోచించగానే అంటారు నీళ్లు, నియామకాలు, నిధులు. కేసీఆర్ గారు కాళేశ్వరం పూర్తి చేసి చాలా మంచి నీళ్ళకైనా, రైతులకైనా, సాగునీళ్ళకైనా, తాగునీళ్ళకు చాలా మంచిగా చేసారు. ఇంకా రాబోయే తరాలకు కూడా కేసీఆర్ గారు ఏంది తెలియాలని మేము కోరుకుంటున్నాము. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులే దానికి నిదర్శన. మారుమూల ప్రాంతం నుంచి తాగే నీళ్లు లేని ప్రాంతాలు తెలంగాణ ప్రాంతాలు మన నల్లగొండ జిల్లా, ఖమ్మం, వరంగల్ జిల్లాలు. అసొంటి జిల్లాలకు కూడా ఎటు చూసినా సస్యశ్యామలంగా మంచిగా నిధులు మన అన్ని కాలువలు, చెరువులు, కాలువలు అన్నీ నిండు కుండగా మారి చాలా మంచిగా జరుగుతుంది. కేసీఆర్ గారు ఆరోగ్యాలతోటి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళు కేసీఆర్ గారి ఒక సైనికులుగా పనిచేసి మంచిగా కేసీఆర్ గారు ఎలా చెప్తే అలా చేసుకుంటా నడుస్తున్నారు. వాళ్ళకు కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివక్షత గురై అన్ని రంగాలలో తెలంగాణ పట్ల వివక్షత చూపడం వల్ల ఆ రోజు కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ప్రారంభించడం జరిగింది. అప్పుడు ఒంటరిగా ప్రారంభించిన పార్టీ ఈరోజు దాదాపు 4 కోట్ల ప్రజల జెండాగా మిగిలిపోయింది. ఇంతటి కృషికి వారు తన ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో వారు ముందుకు తీసుకుపోవడం జరిగింది. వారికి తెలంగాణ ప్రజలందరూ కూడా రుణపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము ఎన్ని కార్యక్రమాలు చేయాలనో సకల జనుల సమ్మె నుంచి మొదలు పెడితే మిలియన్ మార్చ్ వరకు ప్రపంచంలో ఎవరు కూడా 25 లక్షల మందితోటి ఎక్కడ కూడా జరగని ఒక బహిరంగ సభను అప్పట్లోనే కేసీఆర్ గారు విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్కు వచ్చేసరికి ఆఖరికి సకల జనుల సమ్మె టోటల్గా తెలంగాణ ఉన్న ప్రతి పిల్లాడి నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రోడ్ల మీదకి రావడం, కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రాష్ట్రాన్ని కూడా 10 సంవత్సరాలలో
అసలు ఊహించని విధంగా అభివృద్ధి దిశలో తీసుకోవడం జరిగినది. దళిత బంధు మొదలు పెడితే రైతు బంధు వరకు, మిషన్ భగీరథ అయితేనేమి, కాళేశ్వరం అయితేనేమి, ప్రాజెక్టుల విషయంలో అయితేనేమి, అభివృద్ధి విషయంలో అయితేనేమి, అన్ని రంగాలలో ఈరోజు విశ్వ నగరంగా విరాజిల్లడానికి కారణమైన కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు ఇంకా ఆయురారోగ్యంతో నుండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుంది, కేసీఆర్ గారే సీఎం అవుతున్నారు. రాబోయే రోజులు కూడా ఇంకా వారు ఆయురారోగ్యంతో ఉండి ఈ తెలంగాణ ప్రజలను పరిపాలించవలసిగా కోరుకుంటూ మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమి పోషించిన కేటీఆర్ గారు అయితేనేమి, హరీష్ రావు గారు అయితేనేమి, వారంటూ వాళ్ళకు ప్రత్యేకంగా వారికి కూడా తెలంగాణ రాష్ట్రం పట్ల వారు ఎన్నో పోరాటాలు, ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఏ పిలిపించినా కానీ తూచా తప్పకుండా అట్టి సభలనే కానీ కార్యక్రమం కానీ విజయవంతం చేయడంలో ఇద్దరు కూడా అహర్నిశలు కృషి చేయడం జరిగింది. వారికి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చాలా భాగస్వామ్యం ఉంది. దాన్ని వారికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలో అడుగుపెట్టబోతా ఉన్నాం. ముఖ్యంగా అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి అపర భగీరథుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కనుక లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఆనాడు ఒక్కడిగా బయలుదేరి లక్షలాది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు తెలంగాణ సాధించిన తెలంగాణలో అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి, మనసున్న వ్యక్తి, మంచి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలి, రైతాంగం మంచిగా పచ్చగా ఉండాలి, ఏ రైతు కూడా వ్యవసాయం దండుగా అనొద్దు, పండుగలా చేసుకోవాలని చెప్పేసి రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి, తర్వాత నాణ్యమైనటువంటి ఎరువులు ఇచ్చి, తర్వాత రైతు బంధు ఇచ్చి రైతును ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అదేవిధంగా మనం చూస్తాం ఆనాడు చెరువులు ఎట్లుండే, తర్వాత మన ఈరోజు ఎండాకాలంలో కూడా మత్తడి దూకే విధంగా మిషన్ భగీరథ పేరుతోటి చెరువులన్నీ కూడా పూడిక తీసి, చెరువులన్నీ కూడా మంచిగా చేసి, చెరువులను నింపి రైతులకు వ్యవసాయానికి యోగ్యంగా నీరిచ్చే విధంగా చేసినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అదేవిధంగా రైతాంగం బాగుండాలి, రైతాంగం బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, తద్వారా దేశం అభివృద్ధి చెందుతున్న లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసి లక్షలాది ఎకరాలకు నీరిచ్చినటువంటి అపర చాణక్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎక్కడ కాళేశ్వరం, ఎక్కడ నల్గొండ నియోజకవర్గం, కోదాడ ఇవన్నిటికి నిలిచినటువంటి వ్యక్తి కాబట్టి కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష, కేసీఆర్ గారితో ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పేసి ఎక్కడికి పోయినా కొండకెళ్ళా తండకెళ్ళా రైతన్న కాల్చి అందరూ కూడా విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈ రేపటి రాంగ రోజుల్లో ఏ ఎన్నికొచ్చినా కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ గారినే మేము మళ్ళీ అనుకుంటాం. ఈ రాష్ట్రంలో సుభిక్షంగా లేదు, ఈ రాష్ట్రం అంతా కూడా ఎడారిగా మారిపోయింది, ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా ఇబ్బంది గురవుతున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ముందుకు నడిపించిన వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. రాంగ రోజుల్లో మా కేసీఆర్ గారి దేవుడు. ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు బంధు, తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరు. మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారే ఈ దేశానికి శ్రీరామరక్ష, ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష, తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని చెప్పేసి ప్రజలు అంటూ ఉన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రం మనం ఏదైతే కలలు కని తెచ్చుకున్నామో అందుకు భిన్నంగా ఇప్పటి ప్రభుత్వం కొనసాగిస్తుంది. తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళా కేసీఆర్ చేతుల్ని పెడితే బాగుంటుందని ప్రజలు భావించి అప్పట్లో కేసీఆర్ చేతిలో ప్రభుత్వం పెట్టడం జరిగింది. అందుకు అనుగుణంగా కేసీఆర్ పేద ప్రజలకు అన్ని విధాలుగా ఉద్యోగాలు భర్తీ చేసి మరియు ఆ రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా ఆ వాటర్ని అందించడానికి ఎంతో కృషి చేశారు. అలాగే మిషన్ కాకతీయ కానీ, అలాగే చెరువుల పూడిక వల్ల వర్షాలు పడి తెలంగాణ మొత్తం అప్పుడు సస్యశ్యామలంగా ఉండేది. అలాగే ఒక ఆడబిడ్డ డెలివరీ అయితే
కేసీఆర్ కానుకని, అలాగే ఒక ఆడపిల్ల పెళ్ళి అయితే ఒక ఆడపిల్ల కట్నం కింద 1,116 రూపాయలని, ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణని ఒక ప్రగతి పదంలో నడిపించే సమయము ఉండేది అప్పుడు. ఇప్పుడు ఏటూ చూసినా తెలంగాణ ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కావున కేసీఆరే మళ్ళీ వస్తే మన కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి చెందుతుందని మా యొక్క ఉద్దేశం. హరీష్ రావు గారి విజన్ వల్ల, కేటీఆర్ ముందు చూపు వల్ల తెలంగాణ చాలా ముందుగా అప్పుడు వెళ్ళింది. అప్పుడు ఐటీ పరిశ్రమే కానీ ఐటీ పరిశ్రమ తెలంగాణకు ఒక వెన్నుముక్కగా కేటీఆర్ హయాంలో నిలిచింది. హరీష్ రావు గారు కూడా కేసీఆర్ బాటలో నడిచి తెలంగాణ అభివృద్ధి పథకంలో నడిపించారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తానే తెలంగాణ ప్రజలు బాగుంటారు అని తెలంగాణ ప్రజలలో ఒక భావన ఏర్పడింది. ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని మనం నమ్మకం. కాళేశ్వరం అప్పుడు రైతులకు కాళేశ్వరం ద్వారా తెలంగాణ సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ కోరిక మేరకు, తెలంగాణ ప్రజల కోరిక మేరకు కేసీఆర్ అందుకు అనుగుణంగా అది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కాళేశ్వరంని ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పెట్టి కాళేశ్వరం వాటర్ రాకుండా తెలంగాణ రైతులకు మోసం చేస్తున్నారు. కాళేశ్వరం తెలంగాణ ఒక రైతుల అది ఒక వెన్ను ముక్క తెలంగాణకు. అది అలాంటి కాళేశ్వరం కట్టిన కేసీఆర్ని అపనిందన చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం నానా రకాలుగా అది అబద్ధపు ప్రచారం చేస్తుంది. కానీ రైతులకు అందరికీ తెలుసు కాళేశ్వరం వల్ల చాలా లాభాలు ఉన్నాయని. అందుకనే కేసీఆర్ గారిని మళ్ళీ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. 2001 ఏప్రిల్ 27 నాడు ఏదైతే కేసీఆర్ వారు ఒక్కరిగా బయలుదేరి ఆ రోజు జలదృశ్యం నుంచి నేటు లక్షలాది ప్రపంచం సృష్టించి ఈరోజు దాదాపు మరి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ పార్టీకి లేని విధంగా దాదాపు 72 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ, మరి బలమైన పార్టీగా ఎదిగి బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించి ఈ రోజుకి 26 సంవత్సరాలు పూర్తి చెందగా అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా కేసీఆర్ గారు ఆ రోజు మరి సకల జనులను ఏకం చేసి ఉద్యోగస్తుల్ని, మేధావుల్ని, విద్యార్థుల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని అందరినీ ఏకం చేసి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాతనే ఈరోజు కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమైందని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర పెద్దలు నమ్మి కేసీఆర్ గారు చనిపోతున్నారు, ఎక్కడ రాష్ట్రం అగ్గిగుండం అవుతుందని చెప్పేసి భావించి ఆ రోజు నైట్కే చిదంబరం ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి మరి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటు చేస్తని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారు చేసిన దీక్ష వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రాష్ట్రంలో కూడా తెలంగాణని ఎవరి చేతిలో పెడితే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావించి మరి 2014లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే తీసుకొచ్చిన కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. మరి ముఖ్యంగా మరి తెచ్చిన తెలంగాణని గతంలో ఆంధ్ర పాలకులు ఏ విధంగా అయితే వెనుకకు నెట్టేసి తెలంగాణ ప్రాంతాన్ని చిన్న చూపు తీసిరో వాటన్నిటిని తలదనే విధంగా ఈరోజు 24 గంటల కరెంట్ అయితేనేమి, మరి గతంలో మరి తెలంగాణ రాష్ట్రము ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ ఫ్లోరిన్తో మరి నలుగులు వంగి కాలు ఇరిగి కళ్ళు కనపడక ఈ విధంగా చాలామంది ప్రజలు వికలాంగులు అవుతారని చెప్పేసి ఫ్లోరిన్ని నిర్మించడానికి మిషన్ భగీరథ అనే ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఈరోజు మరి రాష్ట్రంలోనే అన్ని గ్రామాలకు దాదాపు 11,000 పైచిలుకున్న గ్రామాలకు కూడా అన్నిటికీ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన మహాభగీరథుడు కేసీఆర్ గారు. అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా ఈరోజు రైతాంగానికి సస్యశ్యామలం చేయాలని చెప్పేసి 1 కోటి ఎకరాల మాగానైతే ఉందో దాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రతి మిషన్ భగీరథ మరి అడగంటినటువంటి ఎండిపోయినటువంటి నీళ్లు బారినటువంటి భూములన్నిటి కూడా సస్యశ్యామలం చేసి మరి అందరికీ కూడా జలం వచ్చే విధంగా మిషన్ భగీరథ ప్రాజెక్టును చేపట్టి మరి మిషన్ కాకతీయ ద్వారా కూడా మరి పూడికలు తీసి అనేక మరి రైతాంగానికి నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్గా దక్కింది. మరి ముఖ్యంగా అదేవిధంగా ఈరోజు మరి రైతు బీమా అటువంటి ప్రభుత్వం, రైతు బంధు అనేటువంటి మరి ఎక్కడ కూడా రైతుల గురించి మరి రైతులకు పట్టించుకునే రకాలు లేకుంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయంగా మరి దేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త పథకాన్ని సృష్టించి మరి రైతులకు పేద రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి మరి ఐకేప్ సెంటర్లు అయితేనేమి అనేక మెట్రిక్ ఉన్నటువంటి గోదాములు అయితేనేమి నిర్మించి మరి రైతాంగాన్ని కూడా రోజు వ్యవసాయం అంటే దండుగ కాదు, వ్యవసాయం అంటే పండుగలని భావించి ఈరోజు రైతులకు పెట్టుబడి సాయం చేయడం కానీ, రైతు కుటుంబం చనిపోతే రైతు బీమా 5 లక్షల రూపాయలు కానీ ఇవన్నీ ఎక్కడా లేవు దేశంలో. మరి ముఖ్యంగా అదేవిధంగా విద్యారంగం చూస్తే మరి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల కోసం దేశంలో ఎక్కడ లేని విధంగా 1100 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించిన ఘనత కేసీఆర్గా దక్కుతుంది. కాబట్టి ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా జీడీపీ అయితేనేమి, జిఎస్డిపి అయితేనేమి, రాష్ట్ర రెవెన్యూ అయితేనేమి అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1 రాష్ట్రంగా మరి తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్గా దక్కింది. కాబట్టి కేసీఆర్ అంటే
విజన్ ఉన్న నాయకుడు. ఈ యొక్క దూరదృష్టి వలన ఈరోజు తెలంగాణ ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి 3 సంవత్సరాల్లోనే దేశంలోనే ప్రపంచంలో అత్యంత పెద్ద పొడవైన ప్రాజెక్టు ఏముందంటే కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దక్కింది. కానీ ఇప్పుడు చూస్తే ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మరి ఎక్కడ ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేస్తూ, ప్రతి ఒక్క వర్గాన్ని హింసించే విధంగా కక్షల నిర్బంధ పాలన చేస్తూ, రకం అరెస్టులు చేస్తూ రాక్షస పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపులు చేస్తుంది తప్ప కానీ కమిషన్ల పేరు మీద దాని మీద కాలయాపన చేస్తూ తప్ప కానీ ఎక్కువ కూడా నిరుపేద ప్రజలను పట్టించుకునే దాఖలు లేవు. మరి ప్రజలకు ఏం కావాలి, యొక్క సంక్షేమం చేసిన బదులు గతంలో కేసీఆర్ చేసే పథకాలు కొనసాగించే చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు కావాలి, మళ్ళీ కారగుర్తు కావాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పేసి ఏ గ్రామానికి పోయినా ఏ పట్టణానికి పోయినా కూడా ఎక్కడ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ గుర్తొస్తుంది. కేసీఆర్ గారు చేసిన మంచి పనులే గుర్తొస్తున్నాయి కాబట్టి కేసీఆర్ గారి విజయనగరం దేశంలోనే ఇలాంటి నాయకుడు దొరకని తెలియజేస్తున్నాం.